కోవిడ్-19 ఫ్యాక్ట్ చెక్ ప్రత్యేక వార్తలు చదువుతున్నది గద్దె దుర్గారావు. కోవిడ్ నుంచి కోలుకున్నాక చాలా మందికి నిద్రలేమి, ఆందోళన, డిప్రెషన్, తీవ్ర అలసట, ఆకలి లేకపోవడం, వాసనలు పసిగట్టకపోవడం, దగ్గు రావడం, ఛాతీ నొప్పిగా అనిపించడం, శ్వాస తీసుకోవడం ఇబ్బందులు ఎదురవడం, తల తిప్పినట్టు ఉండడం, నీరసంగా అనిపించడం, మాటలు పలకడంలో ఇబ్బందులు ఎదురుకావడం వంటి అనారోగ్య సమస్యలు వస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. కనుక కోవిడ్ నుంచి కోలుకున్న ఎవరైనా సరే పైన తెలిపిన సమస్యలు, లక్షణాలు కనిపిస్తే ఏ మాత్రం అలక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ను కలిసి చికిత్సలు చేసుకోవాలని, లేదంటే ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా మాస్కులకు తెగ డిమాండ్ పెరిగిపోయిన నేపథ్యంలో ఎన్నో రకాల మాస్కులు మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది శాస్త్రవేత్తలు కూడా వినూత్నమైన మాస్కులను కనిపెట్టేందుకు ఎన్నో రకాల పరిశోధనలు చేస్తున్నారు. ఇక ఇటీవల అమెరికాకు చెందిన మెసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు ఒక వినూత్నమైన మాస్క్ కు అభివృద్ది చేశారు. ఈ మాస్క్ ను పూర్తిగా రాగిపోతతో తయారు చేశారు పరిశోధకులు. అంతేకాదు, ఎక్కువగా వైరస్ ఉందని భావించినప్పుడు వైరస్ ను చంపేందుకు 9 వోల్ట్ బ్యాటరీ కూడా ఈ మాస్క్ లో అమర్చారు. ముఖ్యంగా సామాజిక దూరం పాటించలేని వారు ఇలాంటి మాస్కులు ధరించడం ద్వారా ఎంతో ప్రయోజనం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు ఇలాంటి మాస్క్ ధరించడం ఎంతో మేలని కూడా వారు సూచిస్తున్నారు. కరోనా కష్టకాలం సమయంలో మనం ప్రాణాలను కాపాడేది ఒక్క మాస్క్ మాత్రమే అనేది అందరికీ తెలిసిపోయింది. ప్రపంచవ్యాప్తంగా మాస్క్ అవసరాన్ని అందరూ గుర్తించారు. దాదాపుగా అన్ని దేశాల్లో మాస్క్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరూ ధరిస్తూనే ఉన్నారు. ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో అవగాహన కల్పిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా మహారాష్టలో మాస్క్ ధరించని వారు భారీ జరిమానా చెల్లించవలసి వచ్చింది. దీంతో ప్రజల్లో ఇంకా అవగాహన లోపానికి ఇది అద్దం పడుతోంది. ఏప్రిల్ 20 నుంచి అక్టోబర్ 29 మధ్య ఫేస్ మాస్క్ నిబంధనలు ఉల్లంఘించినందుకు 1,60,279 మంది నుంచి ముంబై బృహన్ మున్సిపల్ కార్పొరేషన్ సుమారు 3,500 కోట్ల రూపాయల జరిమానా వసూలు చేసింది. మాస్క్ విషయంలో అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నా సరే ప్రజలు మారడం లేదు. మెసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT పరిశోధకులు నూతన తరహా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ది చేశారు. కోవిడ్ లక్షణాలు ఉంటేనే చాలా మంది గుర్తించి పరీక్షలు చేయించుకుని పాజిటివ్ వస్తే మందులు వాడుతున్నారు. అయితే లక్షణాలు లేని వారిని గుర్తించడం కష్టతరం అవుతుంది. కోవిడ్ లక్షణాలు ఏమీ కనిపించుకున్నా చాలా మంది కోవిడ్ బారిన పడుతున్నారు. అయితే వీరిని గుర్తించడం కోసం MIT పరిశోధకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పనిచేసే నూతన తరహా టెక్నాలజీని అభివృద్ది చేశారు. MIT పరిశోధకులు ఏప్రిల్ నుంచి కొన్ని రోజుల పాటు 70,000 మందికి చెందిన దగ్గు రికార్డింగ్స్ ను సేకరించారు. మొత్తం 2 లక్షల దగ్గు రికార్డింగ్స్ శాంపిల్స్ ను వారు సేకరించారు. వాలంటీర్లు ఫోన్లు లేదా ఇతర డివైస్ల ద్వారా దగ్గుతూ ఆ శబ్దాలను రికార్డు చేసి ఆ శాంపిల్స్ ను MIT పరిశోధకులకు పంపారు. అయితే ఆ శాంపిల్స్ లో కొన్నింటితో వారు AI మోడల్ ను రూపొందించారు. అనంతరం ఇంకొన్ని శాంపిల్స్ తో పరీక్షలు జరిపారు. కాగా సదరు AI మోడల్ ఆ దగ్గు రికార్డింగ్ శాంపిల్స్ ను పరీక్షించి 98.5% ఖచ్చితత్వంతో ఫలితాలను వెల్లడించింది. వాలంటీర్లకు చెందిన దగ్గు రికార్డింగ్స్ ను పరిశీలించిన AI మోడల్ వారికి కోవిడ్ ఉందో లేదో చెప్పేసింది. అలాంటి వారిలో లక్షణాలు లేని వారే ఎక్కువగా ఉండడం విశేషం. కోవిడ్ లక్షణాలు లేకున్నా పాజిటివ్ గా ఉన్న కొందరు తమ దగ్గు రికార్డింగ్స్ ను పంపారు. అయితే ఆ నమూనాలను విశ్లేషించిన AI మోడల్ వాలంటీర్ల దగ్గులను బట్టి వారికి కోవిడ్ ఉందో లేదో చెప్పేసింది. ఈ క్రమంలో కోవిడ్ లక్షణాలు కనిపించినప్పటికీ చాలా మందికి AI మోడల్ నిర్వహించిన పరీక్షల ద్వారా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. కరోనా వ్యాధిపై నిఘా పెట్టేందుకు గాను మన భారత ప్రభుత్వం ఆరోగ్య సేతు యాప్ ను తెచ్చింది. ఇప్పటి వరకు ఆరోగ్య సేతు యాప్ ను 15 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని గుర్తించడంలో ఈ యాప్ ఎంతో ఉపయోగపడిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రాస్ అథనామ్ కూడా అంగీకరించారు. ఆకాశవాణి కోవిడ్-19 ఫ్యాక్ట్ చెక్ ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం.